ఆ? అందుకే ఈ సమస్త శరీరాన్ని శాసించేది నాలుక. ఆ నాలుకని అధీనం చేసుకోవాలి అన్నారు. ఎలా చేసుకోవాలయ్యా అన్నారు. భగవన్నామం అనేటువంటి రసాన్ని నాలుక మీదకి పంపించండిరా, పంపిస్తే ఏమవుతుంది అన్నారు. శరీరానికి ఎక్కువ ఇబ్బంది లేకుండా ఉంటుంది అని చెప్పారు. ఓ రసనే, నిరంతరం దివ్యనామ సంకీర్తన వైభవం అనేటువంటి రసాన్ని నీ నాలుక మీద గ్రహించవే, జన్మలతాలవిత్రమైనటువంటి పాపం నుంచి నువ్వు ఉద్ధరింపబడతావు అంటూ ఆ మహానుభావుడు భగవన్నామం చేస్తూ ఉంచుతున్నాడు. చిదానంద యోగి అని ఒక సన్యాసి ఆ మార్గంలో వస్తున్నారు. చూడండి, త్యాగరాజస్వామి వారికి మంత్రోపదేశం చేసింది సన్యాసి, రామదాసు గారికి మంత్రోపదేశం చేసుకోమని చెప్పింది సన్యాసి, పోతన్న గారికి మంత్రోపదేశం చేయటానికి వస్తున్నది సన్యాసి. వీళ్ళ కోసం వాళ్ళు, వాళ్ళ కోసం వీళ్ళు పుడతారు. వెళ్ళాం మీద అలిగి కొంప మీద కోపం వచ్చిపోయిన వాడు సన్యాసి అవుతాడు, సన్యాసి కాలేడు. చాలా కష్టం. సన్యాసి అంటే అర్థం ఏంటన్నారు. అందరినీ వదిలిపెట్టిన వాడిని సన్యాసి అన్నారు. మరి సన్యాసి అంటే అందరూ వదిలిపెట్టిన వాడిని సన్యాసి అన్నారు. అందరినీ నువ్వు వదిలితే సన్యాసి, అందరూ నిన్ను వదిలితే సన్యాసి. నీళ్లలో పడవ, పడవలో నీళ్లు. చిదానందయోగి అనే ఒక సన్యాసి ఆ మంచి ఎండలో నడుచుకుంటూ భగవన్నామ పారవస్యం చేత ఈ భౌతికమైనటువంటి తపన అతడి శరీరాన్ని అంటట్లేదు. అదే విశేషం. భగవన్నామం ఎందుకు చెయ్యాలి అన్నారు. భగవన్నామం చేస్తే ఏం కలుగుతుంది అన్నారు. అసలు ఏం కలగదో నువ్వు చెప్పరా, కలిగేది మేము చెప్తామన్నారు పెద్దలు. నామస్మరణ ధన్యోపాయం నహి పశ్యామో భవతరణే, రామహరే కృష్ణహరే తవ నామ వదామి సదా నృహరే అని చెప్తారు. ఎందుకంటే శరీరంలో ఏ అవయవం ఎప్పుడు మనల్ని మోసం చేస్తుందో తెలియదు. అది ఎప్పుడైనా కాచుకొని కూర్చుంటుందట. ఎట్లాగో ఉన్నారు, కొంపలో పాము ఉన్నట్లుగా అని చెప్పారు. అది ఎక్కడుందో తెలియదు, మనం భయపడి చస్తూ ఉంటాం. ఆ భయం నుండి తప్పించుకోవడానికి భగవన్నామమే సర్వశ్రేయస్సుని కలిగిస్తుంది. నామ సంకీర్తనం యస్య సర్వ పాప ప్రణాశనం, ప్రణామో దుఃఖ శమనః తం నమామి హరిం పరమని భాగవతంలో 11వ స్కంధంలో వ్యాసుల వారు చూడండి, వేదాన్ని వేరే వాళ్ళకు ఉపదేశించారు ఆయన. పైలుడు, వైశంపాయనుడు, జైమిని వీళ్ళందరికీ వేదం చెప్పారు వ్యాస మహర్షి. భాగవతాన్ని మాత్రం శ్రీశుకుల వారికి మాత్రమే ఉపదేశించారు. ఎందుకన్నారు. భాగవతం అందరికీ ఉపదేశార్హత కలగదు నాయన, అది కలిగింది ఒక్క శ్రీశుకుల వారికి అన్నారు.